నమస్తే అందరికీ. మీకు లైఫ్‌లో ఎటువంటి సిట్యుయేషన్ రాబోతోంది? ఆ డివైన్ నుంచి ఏంటి ఆన్సర్? మీకు ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతోంది? ఎలాంటి సిట్యుయేషన్ రాబోతోంది? ఆ డివైన్ ఏం సమాధానం చెప్తోంది? ఆ యూనివర్స్ సమాధానం ఏంటి అనేది చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకోవాలి అంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాలి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ చేయండి. అప్పుడే ఈ ఎనర్జీస్ మీకు రిసీవ్ అవుతాయి. రిసీవ్ చేసుకున్నట్టు, ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు. ఓకే. ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. సో దీనికి టైం లిమిట్ లేదు. ఎప్పుడు మీ ముందుకు వస్తుందో అప్పటి నుంచి మీకు వర్తిస్తుందని అనుకోండి. అలాగే జెండర్ లిమిట్ జెండర్ అది ఏం లేదు. ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, లేడీస్, జెంట్స్, అంటే మేల్, ఫీమేల్ ఎవరైనా చూడొచ్చండి. సో పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను, చూడండి, చదవండి. మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి. సో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని డివైన్ మీకు మెసేజ్ పంపిస్తుంది. ఫ్యూచర్లో మీకు ఎలా ఉండబోతుంది? ఫస్ట్ మెసేజ్. సో ఇది స్ట్రెంగ్త్ వచ్చింది. స్ట్రెంగ్త్ చాలా మంచిగా వచ్చింది. సో నెంబర్ 1గా ఉంటారండి కింగ్, లయన్. లయన్ అంటే శివంగి. లేడీస్ని అయితే శివంగి అంటారు. జెంట్స్ని అయితే సింహం లాగా ఉంటారు. అంటే అడవికి రాజు సింహం కదా, సో ఆ విధంగా ఉంటారు. లేడీస్ అయితే శివంగి లాగా ఉంటారు. అంటే దేన్నైనా కూడా లెక్క చేయరు. దేంతో అయినా ఏది వచ్చినా కూడా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఒక విధమైనటువంటి రాటు తేలడం అంటారు కదా, ఆ విధంగా ఉంటారు. స్ట్రాంగ్గా ఉంటారు. స్ట్రాంగ్ పర్సన్ మీరు. సో ఫ్యూచర్లో మీరు అన్నింటినీ, అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింటుంది. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని తెలియక చేసిన తప్పులు, పొరపాట్లు అన్నీ కూడా తెలుసుకుంటారు. ఏ విధంగా ఉంటే మనం ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుంటారు. సో ఏదైనా కూడా మీరు ముందు నుంచి కూడా ఎన్నో పొరపాట్లు చేయడము, ఎవరైనా కూడా మనకు ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ జరిగే కొద్దీ మనం ఏ విధంగా అయితే అన్నీ నేర్చుకుంటూ పోతామో, ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయో ఆ విధంగా మీరు ఫ్యూచర్లో మంచిగా అన్నింటినీ నేర్చుకొని, ఏదైనా చేసిన పొరపాట్లు దిద్దుకొనేసి ఒక మంచి నెంబర్ 1 స్టేజ్కి వస్తారు. సో ఆ నెంబర్ 1 స్టేజ్ కూడా బాగా మంచిగా కష్టపడి వచ్చేదే కాదు, పర్ఫెక్ట్గా, పరిపక్వత అంటే చాలా పర్ఫెక్ట్గా మీరు అన్నీ నేర్చుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కి వస్తారు. సో మీరు ఎలా ఉంటారు అంటే, ఇంకొకరికి రోల్ మోడల్గా ఉంటారు. అంటే మిమ్మల్ని చూసి నేర్చుకునేటట్టు ఉండేటట్టుగా మీరు ఉంటారు. అంత మంచి పొజిషన్కి మీరు వస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫ్యూచర్లో ఏదైనా కానీ, అంటే మీరు ఒకవేళ మోడల్ కావచ్చు, అంటే ఫ్యాషన్ రంగంలో ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ రంగంలో ఉండొచ్చు, బిజినెస్ ఫీల్డ్లో ఉండొచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఏదైనా పెద్ద ప్రొఫెషన్, జాబ్లో ఉండొచ్చు, మీకు నచ్చిన జాబ్, ప్యాషన్ ఏదైనా కావచ్చు, సినీ ఫీల్డ్లో ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. ప్రతి ఫీల్డ్లోనూ, ప్రతి రంగంలోనూ ఎన్నో కుతంత్రాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, అంటే పాలిటిక్స్ ఉంటాయి. అన్నింటినీ జయించుకొని మీరు ముందుకొచ్చి అందరినీ దాటుకుంటూ వచ్చేసి ఒక నెంబర్ 1 పొజిషన్కి మీరు చేరుకుంటారు. మీరు నెంబర్ 1గా ఉంటారు అనేసి ఇక్కడ ఫస్ట్ మెసేజే చూపిస్తోంది ఇక్కడ. సో ఎవరైనా కూడా కష్టపడితేనే ఏదైనా కూడా దక్కేది. కష్టపడాలంటే దానికి కొంచెం భగవంతుని అనుగ్రహం కూడా రావాలి. ఎంత కష్టపడినా కూడా కొంతమందికి ఫలితం అనేది ఉండదు, అదృష్టం అనేది ఉండదు. గోరంత అదృష్టం అనేది ఉండాలి. అలాంటి గోరంత అదృష్టం మీకు ఉంది. కాబట్టి మీరు నెంబర్ 1 ప్లేస్కి వస్తారు అని ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ మెసేజ్. సో చూడండి, 8 ఆఫ్ వాండ్స్. సో ఇది ఇంకొక మంచి పాజిటివ్ కార్డు. ఫస్ట్ది పాజిటివ్ కార్డు, ఇది కూడా పాజిటివ్ కార్డే. సో ఇది మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఇంకా చెప్పేదానికి ఇంకా లేదండి. చాలా పాజిటివిటీ. అంటే మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. సో మీకు అంటే ఇక్కడ 8 అంటే సాటర్న్కి సంబంధించి, అంటే శని దేవుడికి సంబంధించి. కానీ శని మహాత్ముడు కూడా కొంతమందికి చాలా మంచి చేస్తాడు. అంటే కొన్ని జాతకాల్లో వాళ్ళకు శని లగ్నంలోనే ఉంటారు. అంటే పుట్టినప్పుడే శని లగ్నంలో ఉంటాడు. ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేస్తాడు. అంటే శని ఉన్నాడంటే ఏ గ్రహాలు వాళ్ళను చెడు చేయలేరు.
సో అలా మీకు వెన్నంటే ఉండి మీకు లైఫ్‌లో అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది. ఒకవేళ శని మహాత్ముడు శని దశ జరుగుతున్నా కూడా మీరు నంబర్ 1 గానే ఉంటారు. మీకు శుభ ఫలితాలే ఇస్తాడు శనిదేవుడు. శని మహాదశ, శని అంతర్దశ, శని భుక్తి అట్లా ఏదైనా కూడా జరుగుతా ఉన్నా కూడా మీకు ఎటువంటి దోషము ఉండదు. అంటే ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు అనుకోని విధంగా లాభాలు రావచ్చు. అనుకోని విధంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆహ్, శుభవార్తలు వినొచ్చు. శుభవార్తలు వింటారు. అలాగే మీరెక్కడైనా దూర విదేశీయానం వెళ్ళొచ్చు. విదేశీయానం చేస్తారు. దూరంగా వెళ్తారు. అక్కడ మంచిగా డబ్బులు సంపాదిస్తారు. అక్కడ ఆపర్చునిటీస్ ఒస్తాయి. అక్కడ మళ్ళీ మీ బిజినెస్ అయితే ఒక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తారు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా మీరు బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేస్తారు. బిజినెస్ మ్యాన్స్ అయితే. బిజినెస్ ప్రొఫెషన్‌గా ఉండేవాళ్ళు. సో, బిజినెస్సే కాదు, జాబ్స్‌కైనా అంతే. జాబ్స్‌కి కూడా మీకు అక్కడి నుంచి మీకు ఆపర్చునిటీస్ ఒస్తాయి. మీరు ట్రై చేస్తూ ఉంటే ఒకవేళ ఇప్పటి నుంచినే అక్కడ సెటిల్ కావాలి. వేరే దేశంలో సెటిల్ కావాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటే అది నెరవేరుతుంది. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. ఇది యూనివర్స్ నుంచి చాలా బాగా కనిపిస్తోంది చూడండి. రంగు రంగులుగా ఉంటుంది లైఫ్. మీకు ఇదే అంటే ఏదైనా రెయిన్‌బో లాగా మీకు కనిపించిందనుకోండి, వర్షం పడినప్పుడు సన్ కనిపిస్తే ఏమవుతుంది, రెయిన్‌బో అనేది ఏర్పడుతుంది. అలాగే అలాంటి రెయిన్‌బో వచ్చిన కలర్‌ఫుల్‌గా ఉంటే ఏదైనా బటర్‌ఫ్లైస్ కనిపించినా మీకు శుభశకునం అనేది మీరు అర్థం చేసుకోండి. సో, మీకు చాలా మంచిగా మీరనుకున్నట్టు జాబ్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, అన్నింట్లోనూ మీరనుకోండేది మీరు మేనిఫెస్ట్ చేసిందేది జరుగుతుంది. మీరేదైతే అనుకున్నారో అది జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సెకండ్ మెసేజ్ గూడా పాజిటివిటీ. ఫ్యూచర్‌లో చాలా బాగుంటుంది. టాప్ లెవెల్‌లో ఉంటారు. మీరు ఒకవేళ క్యాంపులకి అట్లా వెళ్తూ ఉంటే విదేశాలకే వెళ్తూ ఉంటారు. కొన్నాళ్ళు ఇండియాలో ఉంటారు. కొన్నాళ్ళు విదేశాలలో ఉంటారు. ఆ విధంగా కూడా మీకు జరుగుతుంది ఫ్యూచర్‌లో. సో, నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో 2 కార్డ్స్ పాజిటివ్‌గా వచ్చినాయి. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు చాలా మంచిగా పంపించింది. నెక్స్ట్ థర్డ్ కార్డ్, లాస్ట్ కార్డ్ చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. చూడండి. పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో ఎవరైనా కూడా కష్టపడేది ఎందుకు? ఎందుకు అంటే రోటీ, మకాన్, కపడా. రోటీ, మకాన్, కపడా అని అంటాం. అంటే ఎవరైనా కష్టపడేది ఎందుకు? భుక్తి కోసం, పొట్టకూటి కోసం, డబ్బుల కోసం. ఆ డబ్బులొస్తే కడుపు నిండా భోంచేస్తాం. సో ఎవరైనా కూడా కష్టపడి ఒక పొజిషన్‌కి రావాలి అంటే అరే నలుగురిలో మనము ఒక స్టేటస్ ఉండాలి. నలుగురిలో మనం ఒక మంచి గౌరవం ఉండాలి. ఒక టాప్ లెవెల్‌లో ఉండాలి. ఒక స్టేటస్‌లో ఉండాలి. మనకొక స్టేటస్ ఉండాలి. మనకొక గౌరవం ఉండాలి అని ఆలోచిస్తుంటాం గదా! సో అలాంటి దానికోసం మీకు కూడా ఆ ఆలోచన ఉంది. నలుగురిలో మీరు టాప్ లెవెల్‌లో ఉండాలి. చాలా మంచిగా సంపాదించాలి. నా చేతి నిండా డబ్బుండాలి. నా చేతి నిండా పని ఉండాలి. బిజినెస్ చేస్తే లాభాలు బాగా రావాలి. జాబ్‌లో అయితే టాప్ జాబ్‌లో ఉండాలి. మంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే దాంట్లో మీకు నంబర్ 1గా ఉండాలి మీరు. సో హ్యాపీ ఇన్ లైఫ్. హ్యాపీ లైఫ్ కావాలి. ప్రశాంతత కావాలి. ఇన్ని ఉన్నా కూడా డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత దొరకడం, హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. సో అలాంటి లైఫ్, ప్రశాంతమైన లైఫ్. డబ్బులు ఉండాలి, అలాగే ప్రశాంతంగా ఉండాలి లైఫ్. మనసుకు ప్రశాంతత కావాలి అని మీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. అలాంటి లైఫే మీకు ఫ్యూచర్‌లో ఉండబోతుంది. డబ్బులకు డబ్బులు సంపాదిస్తారు. ఆనందానికి ఆనందము ఉంటుంది. సంతోషానికి సంతోషము ఉంటుంది. ప్రశాంతత, లైఫ్‌లో కోరినవన్నీ దొరుకుతాయి. ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. మంచి పార్ట్నర్ వస్తారు. చాలా హ్యాపీ లైఫ్ అనేది మీకు ఉంటుంది. చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది యూనివర్స్ మీకు ఇస్తోందండి. ఫ్యూచర్‌లో మీరు అనుకున్నవి జరుగుతాయి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా గ్రీనరీ ఎంత బావుందో. మీరు ఒంటి కాలిపై తపస్సు చేసినట్లుగా కష్టపడతారు. అంతగా కష్టపడతారు. అలాగే భగవంతుని ధ్యానం, భగవంతునికి చేసేవన్నీ నివేదనలన్నీ చేస్తారు. భగవంతుడిని ఆ విధంగా నమ్ముకుంటారు. మనసులో హార్ట్ చక్రాన్ని చాలా మంచిగా, అంటే ఎట్లా ఉంటుందంటే హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్డ్‌గా పెట్టుకుంటారు. తర్వాత థర్డ్ ఐ చక్ర.
అన్నీ కూడా మొత్తం 7 చక్రాస్ మీరు బ్యాలెన్స్డ్‌గా పెట్టుకుంటారు. మెయిన్‌గా హార్ట్ చక్రాన్ని బాగా చూసుకుంటూ ఉంటారు. అంటే హార్ట్ చక్రాన్ని అది ఎమోషన్స్ కావచ్చు, ఏదైనా మీ పనిలో ఏదైనా ఒత్తిడిని బ్యాలెన్స్ చేసేది. సో, హార్ట్ చక్రం మనకు బ్యాలెన్స్డ్‌గా ఉంటే మన లైఫ్ బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. అన్నిట్లోనూ మనము సక్సెస్‌ని సాధిస్తాం. ఎందుకు అనంటే మన 7 చక్రాసు ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు మూలాధార చక్రం వరకు మన 7 చక్రాస్ ఉంటాయి మన బాడీలో. సో, వాటినన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ నంబర్ 1గా ఉంటుంది. సో, ఇక్కడ మీరు కూడా ఆ విధంగానే భగవంతునికి చేసుకునేవి, నివేదించేటివి, ధ్యానము, తర్వాత హార్డ్ వర్కు అన్నీ ఉంటాయి. అందుకే మీకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరు విసిగించరు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఒక ప్లేస్‌లోకి వెళ్ళిపోయి మీ లోకంలో మీరు ఉండిపోతారు. అట్లాంటి లైఫ్ అనేది మీకొస్తుంది ఫ్యూచర్‌లో. ప్రశాంతమైన లైఫ్. ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. హాయిగా మనసుకు ఎంతో సేద తీరినట్టుగా అన్నీ గూడా. ఎందుకంటే అలా మనం పెట్టుకున్నామంటే ఆ యోగాసనాలు చేయడం కానీ, మెడిటేషన్ చేయడం గానీ, భగవంతునికి దగ్గరగా ఉండడం కానీ, అలాగే మన హార్డ్ వర్క్, పూజ, నివేదన అన్నీ చేస్తూ ఉన్నామనుకోండి, హెల్త్ గూడా చాలా చక్కగా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. కాబట్టి మీరు అలాంటి లైఫ్‌ని మీరు పొందబోతున్నారు ఫ్యూచర్‌లో. చాలా బావుంటుంది మీ లైఫ్ అని ఇక్కడ తెలియజేస్తుంది. సో, ఇది ఎందుకంటే ఇది అందరికీ వర్తిస్తుందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది కామెంట్స్‌లో. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఎవరికైతే ఇలాంటి లైఫ్ కావాలని అనుకుంటున్నారో, ఎవరికైతే ఈ వీడియో కనిపించిందో వాళ్ళకందరికీ ఇది వర్తిస్తుంది. ఈ వీడియో వర్తిస్తుంది. సో, తప్పకుండా ఈ ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకోవాలి అనంటే తప్పకుండా ఏం చేయాలి మీరు? ముందు లైక్ చేయాలి వీడియోని. అలాగే వీడియోని షేర్ చేయాలి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉండే వాళ్ళకి షేర్ చేయండి. ఒక పాజిటివిటీ నింపిన వాళ్ళవుతారు. అలా చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అలాగే మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు వాళ్ళకి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదండి. మీరు మేనిఫెస్ట్ చేయాల్సింది ఏంటి అనంటే, ఈ సంపద, ఈ ఆనందం అంతా నాదే. ఈ సంపద, ఈ ఆనందము అంతా నాదే. ఫ్యూచర్‌లో ఇవన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి. ఫ్యూచర్‌లో ఇవన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి. ఇది మీరు అఫర్మ్ చేస్తూ ఉండండి. ఎప్పుడు మేనిఫెస్ట్ చేసుకొని అఫర్మ్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అనంటే 888 111 888 111 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అది కమెంట్స్‌లో కూడా తెలియచేయండి. థాంక్ యూ.